గెలుస్తాం కారణం మీ అందరు ఆశీస్సులు, మీ అందరు ప్రార్థనలు కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అదే చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళినా మన ఎమ్మెల్యే గారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళే 72,000 మెజార్టీ నాకు ఇచ్చారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు మన పక్కన ఎమ్మెల్యే గారు. ఈరోజు అది మనకి ఎందుకంటే అది మర్చిపోవడం. అది ఎప్పుడు కూడా ఇంతమంది నాకు మెజార్టీ ఇస్తే నేను ఏం చేయాలనే ఆందోళన ఉన్నాడు. ప్రతి విషయం కూడా అందరినీ కాపాడుకోవాలన్న సంకల్పన ఆయన దగ్గర ఉంది. ఆయన విధంగా నేను చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఆయన పద్ధతుని మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా మీకు అందరికీ చెప్పాలి కనుక చెప్తున్నాను. ఆయన తరపునే మీరందరూ కూడా ఇంత మెజార్టీ ఇచ్చినందుకు ఆయన తరపున కూడా మరొకసారి మా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నామమ్మా. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. చెయ్యాల అనే ఆందోళన తప్ప ఆయన రెండో మాట లేదు. ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళే ఆలోచన, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుని వస్తున్నారు. ఇవాళ మురళి గారు 400 సుమారు చర్చలకి ఈ రోజు మన 60,000 సుమారు 3వ సంవత్సరం ఇది. కేకులు మమ్మల్ని కూటమి నాయకులు అందరినీ ప్రతి చర్చికి వెళ్ళి వాళ్ళతో పాటు క్రిస్మస్ సందర్భంగా ఆ పండుగ వాతావరణంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ప్రతి నాయకుడిని కలుపుకుని వెళ్ళండి మరీ చెప్పారు. రాత్రి కూడా మరీ పోలింగ్ చేశారు ఆయన, ఆ సందీప్ గారు కూడా. అలాగే మన కాకినాడ రూరల్లో శ్రీ పంత నానాజీ గారికి, వారి శ్రీమతి అరుణ్ గారికి, సందీప్ గారికి మీరు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఇంకా పై లెవెల్లోకి ఎదగాలని, ఖచ్చితంగా మా పాత్ర దేవుడి రాజాన్ని గారిని పాత్ర చేయాలని, మీ అందరి ఆశీస్సులు మరీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా దేవుడి అన్నయ్య గారికి, ఇక్కడ ఇచ్చేసిన కూటమి నాయకులకి, మా సంఘ పెద్దలకి, మా మహిళలకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చాలా మంచిది, చక్కని మాటలు.